నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో ఒకదాన్ని మించింది ఒకటి సంచలనమైన వార్తలు. మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడక్కడ ఊపిరాడనివ్వని సంచలనమైన వార్తలు. ఇప్పుడు తాజాగా ఆ యొక్క విధానం తెలంగాణకు కూడా పాకిందో ఏమో తెలియదు, కానీ 2 రోజుల నుంచి మాత్రం తెలంగాణలో మామూలుగా లేదు హడావుడి. ఇద్దరు ఎమ్మెల్యేలే, అఫ్కోర్స్ ఒకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మరి వ్యక్తిగత విభేదాల కారణంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. చివరికి అది ఎలా దారితీస్తుంది అంటే పార్టీల పరంగా కంటే కూడా ఆంధ్ర తెలంగాణ అనే విధానంలోకి వెళ్ళిపోయింది. ఇది అసలు మంచి పరిణామమే కాదు. సో అందు గురించే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికేపూడి గాంధీ అని చెప్పేసి మనం ఎపిసోడ్ తీసుకోవడం జరుగుతుంది. అసలు తప్పు ఎవరిది అనే అంశాన్ని ఈరోజు చర్చించబోతున్నాము. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్వ సుజాత గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ముందుగా యాక్చువల్గా రామ్మూర్తి గారితో మాట్లాడచ్చాలి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే మీతో మాట్లాడిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు రామ్మూర్తి గారు? ఓకే అండి, ఓకే. సో ముందుగా రవికుమార్ గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఎపిసోడ్లో మీ పాత్ర ఏమీ లేదు, చక్కగా ప్రేక్షక పాత్రలో చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి? ఈ కల్చర్ ఏ విధమైన సంకేతాన్ని ఇస్తుంది ప్రజలకు అంటారు? ముందుగా మీకు ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి అందరికీ నమస్తే. మా పాత్ర ఏమీ లేదంటున్నారు, అయితే ఈ డిబేట్ సంబంధించిన క్యాప్షన్ ఒకటి మీరు పెట్టారు, తప్పు ఎవరిది అని చెప్పేసి, బీఆర్ఎస్ దా కాంగ్రెస్ దా అని చెప్పేసి. నేనేమంటానంటే ఈ తప్పు తెలంగాణ ప్రజలది. తెలియక ఏం చేసిరంటే వీళ్ళు కాంగ్రెస్ కి ఓటేసారు, అంతకుముందు బీఆర్ఎస్ కి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. తప్పు కాంగ్రెస్ది కాదు, బీఆర్ఎస్ది కాదు, తెలంగాణ ప్రజలది. ఇప్పుడు అదే బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, నిర్బంధమైనటువంటి పాలన, నిరంకుశత్వంతో కూడినటువంటి పాలన, కుటుంబ పాలన ఏ విధంగా అయితే జరిగిందో ఆ పాలన పోతుంది. మార్పుకై ఓటేసాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి, వాళ్ళు ఇచ్చినటువంటి గడువులు మర్చిపోయి, వాళ్ళు ఇచ్చినటువంటి అందరికీ మార్పు, పాలనలో మార్పు, ప్రజాపాలన చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం డైవర్షన్ చేసే పాలిటిక్స్కే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. మీకు తెలుసా అండి, గత 9 నెలలుగా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డైవర్షన్ చేస్తారో. మొదట అప్పుడేమో ఈ మేడిగడ్డ అన్నారు, దాని తర్వాత గొర్రెలకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడారు, దాని తర్వాత ఇంకో దాని గురించి మాట్లాడారు. ఈ విధంగా ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొని వచ్చి మధ్యలో వాళ్ళ హామీలు అమలు చేయలేక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దానికి బీఆర్ఎస్ వంతపాడుతూ ఈ విధంగా పాలనని 9 నెలలుగా సాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ 2 పార్టీలది కూడా తప్పు. బీఆర్ఎస్ పార్టీదేమో వాళ్ళ తప్పులు, 9.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి ఓకే అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఎక్కడ గుర్తు తెచ్చుకుంటారు, ప్రజలు ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి బీఆర్ఎస్ తో కలిసి ఈ డ్రామాలకి ప్రాధాన్యత ఇస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళ తప్పులు బయటపడకూడదు, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన తప్పులు బయటపడకూడదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏతున్నాయో ఆ హామీలకు సంబంధించినటువంటి గడువులు ఏతున్నాయో అవి కూడా బయటపడకూడదు అనే ఒక ప్లానింగ్ తో, ఒక డైరెక్షన్ తో 2 పార్టీలు కూడా పనిచేస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటని అడిగారు. బీజేపీ పాత్ర ఒకటే నేను చెప్తున్నాను, ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాల్లో తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం చేకూరుతుందా, ఏమైనా లబ్ధి చేకూరుతుందా? రైతు రుణమాఫీ ఏదైతే చెప్పారో 100% చేస్తాము, 2 లక్షల లోపు ప్రతి ఒక్క రైతుకి, 70 లక్షల రైతులకి, 40 లక్షల రైతులకి, 30 లక్షల రైతులకి అన్నారు. 31,000 కోట్ల నుంచి కేవలం 18,000 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. ఈ విషయాల్లో దీనికి ఏమన్నా లబ్ధి చేకూరుతుందా?
ఈ గొడవల వల్ల రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ఏమైనా లబ్ధి చేకూరుతుందా? పోనీ ఇందాక మొన్న వచ్చినటువంటి వరదల వల్ల నష్టం ఏదో సంభవించింది, ప్రతి జిల్లాలో నష్టం జరిగిందండి. ఏమంటే కేవలం ఖమ్మంలోనే కాదు, ప్రతి జిల్లాలో నష్టం జరిగింది. ప్రతి జిల్లాలో ఏదో చోట ఎంతో కొంత కొన్ని వందల ఎకరాల్లో కావచ్చు, కనీసం కొన్ని వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎన్నో కొన్ని 10-20 ఇళ్ళు కూలిపోయినాయి. చాలా మంది ప్రజలు చనిపోయినారు. వీళ్ళందరికీ నష్టపరిహారం అందిస్తున్నారు. పశువులు చనిపోయినాయి. పశువుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క పశువుకి 5,000, 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 5 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తున్నారు. ఒక్క నిమిషం రవికుమార్ గారు. నష్టపరిహారం మీరే అందిందా? మీరే చెప్తారు. ఏమంటున్నానంటే నేనేమంటున్నా, ఒక్క నిమిషం సార్, మీరే చెప్తారు. కానీ మీరు స్టార్టింగ్ ఓపెనింగ్ రిమార్క్స్లో ఏమన్నారంటే ప్రజల తప్పు అన్నారు. ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు, ప్రజలు అంతకంటే తెలివిగల వాళ్ళు. మీరు డైరెక్ట్గా ప్రజలే తప్పు అంటే రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు వాళ్ళు ఏదైతే రైతు రుణమాఫీ గురించి కానీ అట్లాగే వరద బాధితులకు సంబంధించిన వ్యవహారం, కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంది, మీరు కేంద్రంలో ఉంది. సో మరి కేంద్రం సహాయక చర్యలు చేపట్టిందా? నష్టం సంబంధించి అంచనా వేశారా? కేంద్రం సపోర్టు, కేంద్రం బాధ్యత ఏమి ఉండదంటారా? అట్లాగే మీరు చాలా హామీలు ఇచ్చారు, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మరి మీరు ఇచ్చిన హామీలు విస్మరించలేదా? 2014లో నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు స్విస్ బ్యాంక్లోని బ్లాక్ మనీ మొత్తం కూడా తీసుకొచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ఏమైంది మరి ఆ హామీ? చాలా మంచి ప్రశ్నలు వేశారు మీరు, చాలా మంచి ప్రశ్నలు వేశారు మీరు. మొట్టమొదటి అడిగింది ప్రజల తప్పు అని మీరు చాలా తప్పుగా అంటున్నారు అన్నట్టుగా అర్థం వచ్చినట్టుగా చెప్పారు. నేను ప్రజల తప్పు అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రజలు ఇప్పుడు ఏ విధంగా బాధపడుతున్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో రైతు రుణమాఫీతో సహా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాము, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాము, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాము, ఆటో వాళ్ళకు ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తాము. ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నమ్మి యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి, బీసీలకు 20,000 కోట్ల రూపాయల సప్లాన్తో 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తాం. ప్రతి కులానికి, ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడే నిధులు కేటాయించి వాటిని కూడా ఖర్చు చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకి వాళ్ళ యొక్క నిరుద్యోగ భృతి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తాము. దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాము. ఇవన్నీ హామీలు ఇచ్చిరా లేదా? ఇవన్నీ హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ప్రశ్నిస్తారా వద్దా? ఇప్పుడు ప్రశ్నిస్తుంటే హైడ్రా డైవర్షన్, ఒక నిమిషం నేను చెప్పదండి, హైడ్రా డైవర్షన్ జరిగింది, ఇప్పుడు ఈ డైవర్షన్ జరుగుతుంది, అంతకుముందు ఇంకో రకమైన డైవర్షన్ జరిగింది. ఈ విధంగా డైవర్షన్ జరుగుతూ ఉంటే అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళండి సార్, గ్రౌండ్ లోకి రండి, నాతో పాటు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. మా నియోజకవర్గం రండి, ఎందుకు మా నియోజకవర్గాన్ని రండి. ఎంతమంది ఒక ఊర్లో 700 మందికి రైతు రుణమాఫీ జరగాల్సి ఉంటే 150 మందికి కూడా రైతు రుణమాఫీ జరగలే. మిగతా వాళ్ళంతా ఏం పాపం చేశారు సార్? ఇదే కనీసం గత ప్రభుత్వంలో కనీసం రైతు భరోసాను వచ్చేది, 10,000 రూపాయలు 5,000 రూపాయలు రైతు బంధాన్ని వచ్చేది, అది కూడా రాకుండా పోయింది. ఇప్పుడు ఎవరు ప్రశ్నించాలా, ఎవరు అడగాలా, ఎవరితో మాట్లాడాలా? ఇవన్నీ మాట్లాడతారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, డైవర్షన్ చేస్తారు. నిరుద్యోగ వృత్తి గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు ఇస్తా అని చెప్పారు కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా ఉండడం, ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మీరేం చేసిరని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. కొంచెం మీరు అర్థం చేసుకోండి. నిరుద్యోగ నేనేమంటున్నా వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు అంతకుముందు 9.5 సంవత్సరాలు పాలన చేసిన వాళ్ళని కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు అడిగితే వాళ్ళని ప్రశ్నిస్తారు, వాళ్ళు అడిగితే వీళ్ళని ప్రశ్నిస్తారు. వీళ్ళిద్దరు దీనికంటే బెస్ట్ ఏంటి, డైవర్ట్ చేసుకోవడం, పాలనని డైవర్ట్ చేసుకోవడం. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఎలక్షన్ కంటే ముందే ఉదాహరణ చెప్తా, ఇదే ఖమ్మం వైపు వరదలు వచ్చి పంట నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు కేసీఆర్ గారు స్వయంగా పర్యటించి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు సార్? మీ డాటా ఇమ్మంటారా? ఒక్కరికి కూడా 10,000 రూపాయలు నష్టపరిహారం పంటకు అందలేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడుతుంది. బీజేపీ గురించి నేను చెప్తాను. మీరు ఎక్కడ 2014 వెళ్ళిపోయారు, బ్లాక్ మనీ తీసుకొస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. సరే, ఓకే, ఫైన్. మీరు మీడియాలో ఉన్నారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తానని చెప్పేసి మోడీ గారు మాట్లాడిన భాషను ఎక్కడైనా ఉంటే, ఆ ఉపన్యాసం ఎక్కడైనా ఉంటే నాకు పట్టుకరండి సార్, నాకు పట్టుకరండి, నేను వేస్తా 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో నేను వేస్తా. భాష అంటే ఆయన ఉపన్యాసం ఇచ్చిన 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తా అని చెప్పి, లేదా
ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తారు, ఇంకో విషయం కూడా చెప్తారు, ఉన్నారు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళే చెప్తారు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మోడీ గారు ఎక్కడైనా భాషను ఇచ్చుంటే, ఉపన్యాసం ఇచ్చుంటే దాన్ని కూడా పట్టుకరండి. నేను 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ కూడా వేస్తాను, నేను వేస్తా. ఇక్కడే ఇది చాలా ఎవరి అకౌంట్లో చాలా వేయవసరం గట్టిగా లేదండి. ఆ అంటే బ్లాక్ మనీని మీరు అక్కడికి కక్కించండి. నేనేమంటున్నానంటే, మీరు అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. మీకు విషయం తెలుసా, ఈ దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి వీళ్ళు కోట్ చేసే, ఈ ప్రతిపక్షాలు కోట్ చేసే అంతర్జాతీయ సంస్థల యొక్క నివేదిక చెప్తా ఉంది. మేం చెప్పట్లేదు. ఈ దేశంలో పేదరికం నుంచి చాలా మంది బయటపడుతున్నారు. గరీబీ హటావో అని చెప్పినటువంటి ఇందిరాగాంధీ నినాదాన్ని, కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని బీజేపీ నిజం చేస్తుంది సార్. బీజేపీ నిజం చేస్తుంది. ఈ దేశంలో మంచిదే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ దేశానికి మంచి జరుగుతున్నప్పుడు, ఈ దేశంలో సమస్యలు లేవనెత్తడానికి ప్రతిపక్షానికి ఎక్కడ కూడా అది పేదరికంలో దొరకట్లేదు, అభివృద్ధిలో దొరకట్లేదు, సంక్షేమంలో దొరకట్లేదు, దేశ అభ్యున్నతి గురించి దొరకట్లేదు. ప్రపంచంలో దేశ ప్రతిష్టకు సంబంధించింది కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి ఎటువంటి సమస్య కూడా దొరకకపోవడం వల్ల ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా చీలికలు తీసుకురావాలని ఒక దురాలోచనతోటి ఈ రోజు బీసీ కులగణన చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, బీసీ కులగణనకి మేము న్యాయం చేస్తాం, బీసీలకు మేమే న్యాయం చేసింది. బీసీలకు ప్రధానమంత్రి 3వ టైం ఇచ్చాం, 27 మంది మంత్రులను కేంద్ర మంత్రులను చేశాం, అత్యధిక ఎంపీలు బీసీలను మేము గెలిపించుకున్నాం, అత్యధిక రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు మేము గెలిపించుకున్నాం, బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా మేము ఇచ్చాం, బీసీలకు మేము ఇంత ముందు ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాలు మేము ప్రకటించి మేము డబ్బులు ఖర్చు చేశాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు బీసీల పథకాల కోసం ఖర్చు చేశాం. ఇది మేము చేసింది సార్, బీసీలకు న్యాయం చేస్తుంది మేము. ఇప్పుడు ఏది దొరకకుండా దీన్ని పట్టుకొని మాట్లాడుతుంటే, ఇక్కడ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటే ఏ విధంగా మాట్లాడుకుంటాం సార్? తప్పకుండా మళ్ళీ వస్తాను నేను. రామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గత 2 రోజులుగా మీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సాధారణంగా కొంచెం అంటే యువకుడు కాబట్టి ఆ మాత్రం దూకుడుతనంతో ఉంటారనుకోండి, కాదని అనలేము. కాకపోతే కొంత వివాదాస్పదాలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడని కాదు, గతంలో కూడా ఆయన గవర్నర్ని సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, మహిళలను ఉద్దేశించి చేసినవి కావచ్చు. ఇప్పుడు మహిళలందరూ కూడా ఈ అనుచిత వ్యాఖ్యలపైన వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ చీర గాజులు అవి ఇవన్నీ ఒక ఎత్తు. మధ్యలో అసలు ఆంధ్ర ఎపిసోడ్ ఎందుకు వచ్చిందండి, నువ్వు ఆంధ్ర ఓడివి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ చేసిన కామెంట్స్ని పార్టీ ఏ విధంగా చూస్తుంది? అది పార్టీకి ఆపాదిస్తుందా, వ్యక్తిగతంగా అతనికి మాత్రమే ఆపాదిస్తుందా? ఇప్పుడు దీనికి అంత కారణం ఏంటంటే, ఇప్పుడు గాంధీ గారి ప్రవర్తన ఏదైతే, గాంధీ గారు పార్టీ ఏదైతే చేంజ్ అయిన తర్వాత కూడా నేను చేంజ్ కాలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటేనే ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఒక కండువా ఏదైతే వేసుకొని నిస్సిగ్గుగా దేవుని కండువా అని చెప్తే కూడా, అయితే రాష్ట్ర ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయిండు, ఏం మాట్లాడాలో కూడా తెలియక ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఆయన ప్రవర్తన కరెక్ట్ లేదు. రా చూసుకుందాం, అంటే ఆయన ఏజ్ ఎంత ఈయన ఏజ్ ఎంత అన్నది కూడా చూసుకోవాలి. ఏదైతే మన ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించాలా తప్ప, ఇప్పుడు గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గాంధీగా ఉండరు అన్నది ఇప్పుడు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కార్లు వేసుకొని ఒక రౌడీజం చేసుకుంటూ ఇండ్ల మీద దాడులు చేసి, ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఇండ్ల మీద దాడి ఎందుకు చేస్తారు? ఫస్ట్ నేను అడుగుతున్నా, గాంధీ గారిని ఇంట్ల మీద దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను. ఇప్పుడు ఆడ ఇంకోటి ఏంటంటే, మా పార్టీలో ఉన్నా అన్నారు. మరి మా పార్టీ నాయకులు ఎవరు లేరు ఆయన ఎంబడి? కాంగ్రెస్ నాయకులు ఎందుకున్నారు? కాంగ్రెస్ మూకలు ఎందుకు టమాటాలు కొడుకుంటూ ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అన్నది కూడా ఆయన క్లారిటీగా జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన పదవి కోసం పాకులాడుతున్నాడు తప్ప, ఇప్పుడు ఇక్కడ ఉన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. అదే విధంగా కౌశిక్ రెడ్డికి గాంధీకి మనం తేడా చూసుకుంటే, కౌశిక్ రెడ్డి పార్టీలో గెలిచి పార్టీలో వ్యక్తి, కానీ గాంధీ అట్లా లేడు కదా. ఇప్పుడు చాలా తేడా ఉన్నది. ఇప్పుడు నేను కానీ కల్వ సుజాత అక్క ఉన్నది, అదే విధంగా రావు గారు ఉన్నారు, అదే విధంగా రవాణ్ ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోయి నెల్లూరు కడప పోయి ఒక 50 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా అక్కడ మేము కొంచెం ఎక్కువ చేస్తే, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళి వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు నకరాలు చేస్తున్నావు అన్న మాట వస్తుంది. ప్రతి మనిషిలో ప్రాంతీయ తత్వం అన్నది ఉంటుంది. దీన్ని వక్రంగా చూడవలసిన అవసరం లేదు. ఏదైతే కొంచెం పీక వెళ్ళినప్పుడు ఇవన్నీ మాటలు వస్తాయి. ఇప్పుడు రావు అన్నది 100% ఎవరైనా, ఇప్పుడు మీరైనా ప్రసాద్ గారు, మీరు కూడా ఒక దగ్గర ఇప్పుడు విజయవాడకు పోయి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నివాసం ఉండి అక్కడ రాజకీయంగా ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నదండి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏంటంటే, తెలంగాణ ప్రజలు చాలా గొప్పోళ్ళు అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆంధ్ర సెటిల్ అయిన ఒక వ్యక్తిని కూడా గెలిపిస్తారు ఇక్కడ. కానీ నేను కానీ మీరు కానీ విజయవాడకు వైజాగ్ పోయి గెలిచే పరిస్థితి ఉన్నా అండి?
అట్లా ఉంటది పరిస్థితి. ఉందనే కదా మీరు బీఆర్ఎస్ అక్కడ పెట్టారు కదా. బీఆర్ఎస్ అక్కడ కాదండి, దేశం మొత్తం పెట్టాను. బీఆర్ఎస్ అంటే దేశం మొత్తం. నేను బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ తేడా కూడా చెప్పిన. టిఆర్ఎస్ పుట్టింది ప్రాంతంలో అన్యాయం జరిగితే పుట్టింది, ప్రాంతంలో అన్యాయం జరిగితే పుట్టింది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ. అదే దేశంలో అన్యాయం జరుగుతుంటే చూసి ఉండలేక ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టి మేము కూడా దేశంలో ఏదైనా మలుపు తిప్పుదామని ఆలోచనతో ముందుకు వచ్చాము. ఇప్పుడు బీజేపీ ఉంది, 1908లో పుట్టింది. కొట్టుకుంటా వస్తే అధికారం దశాబ్దాల దూరమైనా కూడా వాళ్ళు కూడా వచ్చిర్రు. రాత్రి కూడా మేమే అద్భుతాలు జరుగుతాయి అనుకోలేదు. మేము కూడా స్లోగా ఒక అడుగేసాము, అడుగులో దెబ్బలు దాకొచ్చు. ఎస్. ఇప్పుడు ఇంకోటి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రసాద్ గారు సార్, ఇదే బీఆర్ఎస్ పార్టీలో అరికేపూడి గాంధీ గారు 2 సార్లు అయ్యారు ఎమ్మెల్యే. ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చింది మీరేగా, కేసీఆర్ గారే ఇచ్చింది. అదే కదా లేని డైలాగులన్నీ కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నాడు, ఆ తర్వాత మీ పార్టీలోకి వచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చారు. మరలా మొన్న ఏదైతే ఎన్నికల సందర్భంగా ఆయన పక్కన భార్యని బిడ్డలను పెట్టుకొని కొంత ఎమోషనల్గా కూడా ఆయన వీడియోలు చేశారు. అది కూడా కొంత వర్కౌట్ అయింది. వాట్ ఎవర్ ద రీజన్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయిన తర్వాత ఈ విధంగా వ్యాఖ్యలు చెప్పి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరు ఏదైనా చేసుకోమనండి. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారం అవుతుంది, పార్టీ డ్యామేజ్ అవ్వట్లేదు. ప్రసాద్ గారు ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్ అన్నది ఒకటి ఉంటుందండి. కమిట్మెంట్ తో ఉన్న నాయకులు ఎక్కడైనా బాగుంటారు. ఇంతకుముందు పరిస్థితి ఇట్లా ఉండంటే, ఒకవేళ పార్టీ చేంజ్ అయినా కూడా వాళ్ళ లెటర్లు ఏం రాసేదంటే, గత పార్టీ నాకు ఇచ్చిన అవకాశాలు, గత పార్టీ నాకు చేసిన సేవలు కానీ, నాకు ఇచ్చిన అవకాశాలు కానీ, నన్ను మంత్రిగా చేసి నన్ను ఎమ్మెల్యే చేసి కృతజ్ఞతలు అని చెప్పి వేరే పార్టీలకు పోయేటోళ్ళు. ఇట్లా ఇప్పుడు అట్లా లేదు. పోయిన తర్వాత కూడా బుకాయించుకుంటా, నేను పోలేదు. పదవి కోసం ఎంత దిగజారుతున్నారండి. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు, బెంచ్కి పోతాడు. అరే కుర్చీ కోసం మాట్లాడంటే బెంచ్కి పోతాడు. అరే కుర్చీ లేదంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ కోర్టే చెప్తుంది, మీరు చెప్తారా మేము చెప్పాలా అనే వరకు ఆయనకు మొత్తం కాళ్ళు చేతులు పనికొస్తున్నాయి. అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరండి. నేను గతం నుంచి కూడా చెప్తున్నా. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో బాగా సంపాదించిన వ్యక్తులు వేరే పార్టీలు పుట్టాగానే, అదే టీడీపీ పుట్టాగానే టీడీపీ అయిపోయింది. టీడీపీ అయిపోయిన తర్వాత టీడీపీలో బాగా సంపాదించి టీఆర్ఎస్ పుట్టాగానే టీఆర్ఎస్ లోకి వచ్చింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం మళ్ళీ అల్లకి వీళ్ళు మారుతున్న వాళ్ళతోని సమాజంలో చాలా అన్యాయం జరుగుతున్నది. ఏదైతే సెకండ్ కేటగిరీ బాగా అన్యాయం జరుగుతున్నది. ఎవరైనా అన్ని పార్టీలు అట్లే ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక్క పార్టీని అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే, అవకాశం ఇవ్వడం గొప్పతనం అండి. అవకాశం నిలుపుకోవడం అన్నది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, టమాటాలు వేసుడు, గుడ్లేసుడు, ఓ రౌడీలం పంపి ఇంట్లో మీద దాడులు చేసుడు ఏం సంస్కృతి అండి? తెలంగాణలో ఉందా ఇది? తెలంగాణలో ఉందా అండి? ఇదే కదా అండి, కాదు కదా. ఇప్పుడు ఏంటంటే పిచ్చి నూరితే పీక ఊదుకుంటే కూర్చున్నట్టున్నది. ఇప్పుడు ఏంటంటే ఎన్నికల్లో ఎదురోడు గెలిస్తే ఊరంతా సైరన్ వేసుకొని తిరిగినట్టు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు గెలిచినావు నువ్వు? ఆ ప్రజలకు సేవ చేయడానికి నువ్వు గెలిచినావు. ఇళ్ళ మీద రాళ్ళు దాడి చేయనీకున్నావా, టమాటాలు దాడి చేయడానికి గెలిపించినా? నేను నీకు సమాధానం అడిగిల్లు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? మా పార్టీలో ఉన్నాను. మా పార్టీ వాళ్ళు మీ ఇంటికాడ మీటింగ్ పెడితే మీరు మా ఇంటికి వస్తే ఏం ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నీ సమాధానం నీ దగ్గర లేదు. అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిల్లు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కూడా నీళ్ళు నవ్వుతున్నాడు. అట్టంగా దొరికింది కదా అండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కల్వ సుజాత గారు ఉన్నారు. వాళ్ళు కొట్లాడుకుంటూ వచ్చిళ్ళు. నీకు అటువంటి వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగాలని చూస్తాం. కానీ ఇప్పుడు ఈయన ఎక్కడైనా ఇప్పుడు ఆయన వచ్చిండు, సేవ చేయడానికి వచ్చిండు, జనాలు గెలిపించిండు, జనాలకు సేవ చేయాలా, కాన్స్టిట్యున్సీ కి ఏమన్నా ఉరగబెట్టాలా? కానీ ఈయన పదవి కోసం పాకులాడుతూ ఇతరుల మీద దాడులు చేసుడు, ఒక కాన్వాయ్ వేసుకుని రౌడీ లాగా పోడు హీరోయిజం అనుకుంటున్నారా? హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు, తీసి నేలకు దొక్కుతారు. ఇక్కడ ఒక నిమిషం ఏంటంటే, అరికెపూడి గాంధీ గారు ఆయన ఇంటి పైనకి వెళ్ళటం తప్పే. ముందుగా దీనికి ఆజ్యం పోసింది ఎవరండి? ఇదే కౌశిక్. అవునండి, ఏమన్నాడు? నేను ఇదే పార్టీలో ఉన్నా అంటే, సరే ఓకే నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటి మీద జెండా ఎగరేద్దాం, మన ఇద్దరం కలిసి కేసీఆర్ గారి దగ్గర పోదాం. అదే మీరు వచ్చి ఎగరేయటం అవును అని అబద్ధం. అది కాదండి, సిగ్గు లేకుండా కండువ వేసుకొని ఆల్రెడీ ట్విట్టర్ లో కూడా, నేను ఎక్స్ లో కూడా నేను పార్టీలో జాయిన్ అయినా అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు పదవి కోసం అబద్ధం ఆడినప్పుడు మాకు అనిపించదా అండి? మా ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యే అఫీషియల్ గానే జాయిన్ అయ్యిండు, అందరికి తెలుసు. ఇప్పుడు టెక్నికల్ గా ఇప్పుడు చెప్తా వినండి, మా పార్టీ నుంచి టికెట్ పొందొచ్చు, గెలవచ్చు, కానీ ఇప్పుడు ఆయన కండవ వేసుకున్నది నిజము, అది వాస్తవం. మీరు కూడా ఒప్పుకోవాలి, మీకు కూడా తెలుసు. కండవా వేసుకున్నాడు ఒప్పుకోవడానికి నాకేం ప్రాబ్లం సార్, మీరు బలేవాళ్ళు లాగుంటారు. చెప్పండి. ఇక్కడ అరికెపూడి గాంధీ గారు సరే ఆ పార్టీలోకి వెళ్ళారా, అన్అఫీషియల్ గా ఉన్నారా, వాట్ ఎవర్, ఆ సమయంలో నేను చీర గాజులు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక సీనియర్ మోస్ట్
నాయకుడే కదా అరికెప్పుడు గాంధీ గారు. ఇప్పుడు కనీసం ఆ సీనియర్ ఎవరికైనా గా మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్నారు కదా. ఎవరికైనా ఏ పార్టీకైనా ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుందండి. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయనే చేసిన పనిని ఏదైతే ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు మా దాంట్లోకి వచ్చిళ్ళు కండవ వేసుకున్నారు, బరాబర్ మీ పార్టీ చేంజ్ అయినామని చెప్పిళ్ళు వాళ్ళు. గిట్లా అబద్ధాలు ఆడలేదు. అవు ఇప్పుడు కండవ కప్పుకున్న తర్వాత కూడా కండవ కప్పుకున్నా అని చెప్పడానికి ఏమవుతుంది, నీకు ఏం అడ్డం వస్తుంది అంటే పదవి పోద్దనా? అంతే కదా. ఇప్పుడు ఆయనకు పదవి కావాలి, అదే విధంగా ఎట్లా ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు, ఏ విధంగా కవర్ చేసుకోవాలో కూడా అర్థమవుతలేదు. దొంగతనం చేసినా దొంగతనాన్ని కూడా దాచిపెట్టుకోలేని పరిస్థితి ఆయన దగ్గరనది. అలాంటి పరిస్థితులు, ఎందుకంటే ఇలాంటి నాయకులతోని సభ్య సమాజం తలదించుకుంటుంది తప్ప వీళ్ళతో మంచి మెసేజ్ ఏం పోతలేదండి. ఇప్పుడు ఇలాంటి గాంధీ లాంటి నాయకుల వల్ల జనాలకు ఏమొస్తుంది, అది ఏమి రాదు. గాంధీ గారు ఇంతకుముందు ఎప్పుడైనా సరే వివాదాల్లో ఉన్నారండి? వివాదాల్లో ఉన్నాడా లేడా అన్నది కాదండి, ఇప్పుడు వచ్చిండుగా వివాదాల్లో. ఇప్పుడు ఉన్నాడా యూజువల్గా లేడా నేను అన్నది అడుగుతున్నాను తర్వాత అసలు. ముఖ్యం. అంటే ఎవరైనా కూడా కంపేర్ చేసుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెప్పుడు గాంధీ అన్నప్పుడు వీరిద్దరిలో ఎవరు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని కొడితే ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి బయటకు చెప్పండి. వస్తాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి యువకుడు, అదే విధంగా ఇతను ఏదైతే గాంధీ ఉన్నాడో గాంధీ కొంచెం ఏజ్ బారైన వ్యక్తి. ఏజ్ బారైన వ్యక్తి లాగానే సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఒక యువకునికి ఆయనకు పోలిక ఏంటంటే, ఇప్పుడు యువకుడు కమిట్మెంట్ తో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒకటే పార్టీ గెలిచి ఒకటే పార్టీ అదే పార్టీ కోసం కొట్లాడుతుంది. కోవట్ అని మాట్లాడతారు. కోవట్ అని ఎందుకు మాట్లాడతారండి? ఇప్పుడు ఈయన కూడా కోవట్ అనుకోవాలా? మరి ఈయన కూడా పార్టీ మారింది కదా. ఇప్పుడు అదే విధంగా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కోవట్ మరి ఆయనకు మంత్రి పదవి ఎత్తించిందంటే నేను అడుగుతున్నా. మరి తొలగించండి. ఇలాంటివి మేడం ఉంటాయి. గారితో ఇప్పుడు ఏంటంటే చెప్తారు, మేడం గారు చెప్తారు ఇప్పుడు. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. మేడం వాయిస్ చూడు ఒకసారి. వినిపిస్తుంది చెప్పండి. ఇది స్లో అయింది, నా వాయిస్ వినబడట్లేదు. ఎస్ ఆడియో ఇప్పుడు బాగానే ఉంది మేడం. నాకు చిన్నగా వినబడుతుంది మీ వాయిస్. చిన్నగా చూస్తున్నారు మనోళ్ళు. మేడం నాకు బాగానే ఉంది వాయిస్, మీరు చెప్పండి. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు విన్నారు కదా రామ్మూర్తి గారు మాట్లాడారు. సో గత 2 రోజుల నుంచి ఈ ఎపిసోడు. సో ఇవాళ 11 గంటలకు కూడా వాళ్ళు వస్తామని చెప్పేసి ఛాలెంజ్ విసిరారు. అయితే ఇక్కడ అరికెపూడి గాంధీ గారు ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండే క్యాండిడేటు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ విధంగా కొంచెం రెబల్గా వ్యవహరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు రామ్మూర్తి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అండి మీకు, ఛానల్కి, అలాగే ఆ తోటి పార్టిసిపెంట్స్కి, ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ మేడం. పాపం ఇందాక నుంచి సోదరుడు యువకుడు అంటున్నాడు. ఆయన ఏజ్ బార్ అయ్యిండు అంటున్నాడు. సరే, కేసీఆర్ కూడా ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయాడు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి. అక్క మీరు ఇక్కడే మాట్లాడాలి, నేను అట్లా మాట్లాడలేదు. అంటే కంపేర్ చేసిన అంతే తప్ప మీరు మళ్ళీ కేసీఆర్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య ఓన్లీ గాంధీ మధ్యలో గాంధీ వీళ్ళిద్దరి మధ్యలో కంపేర్ చేయండి. మీరు కూడా ఇక్కడనే కంపేర్ చేయండి. మీరు హద్దులు దాటి వెళ్ళకండి ప్లీజ్. మీరు మాట్లాడక ముందే మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎట్లా? స్టార్ట్ డిస్టర్బ్ చేయలేదు, నేను కంపేర్ చేయకండి. రామ్మూర్తి గారు ప్లీజ్. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇదే మాట్లాడుతున్నా. మీరు నోట్ చేసుకోండి మేడం. రామ్మూర్తి గారు నోట్ చేసుకొని ఏమైనా ఉంటే మీరు తర్వాత అడుగుదు కానీ. ఓకే, నేను ఇస్తా సమయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ బార్ అయింది అన్నప్పుడు ఎవరు ఇచ్చిండండి? బీఫామ్ ఎవరు ఇచ్చింది? మేడం వాయిస్ లో వస్తుంది ప్రసాద్ గారు. చూస్తున్నారు సార్. తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర వాడు అని తెలియకుండానే మీరు టికెట్ ఇచ్చారా? మా పార్టీలో అయితే మేము సెక్యులర్ అండ్ నేషనల్ పార్టీ. మా దగ్గర మేము అవన్నిటికన్నా ముఖ్యంగా మేము అందరినీ కలుపుకోయే పార్టీ మాది. మరి ఈరోజు టీ అంటే తెలంగాణ అని పెట్టుకున్నటువంటి రాష్ట్ర సమితిగా గతంలో ఉండే, అఫ్కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చేసింది అనుకోండి. మరి తెలంగాణ అని పెట్టుకున్నటువంటి మీరు, పోరాటం చేసినటువంటి మీరు ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతారు. అవన్నీ నేను ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ టికెట్ ఇచ్చేటప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి ఈ నేతృత్వం వహిస్తున్న పార్టీ వాళ్ళకి తెలీదా అరికెపూడి గాంధీ తెలంగాణ వాడ ఆంధ్రవాడ అని? ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, యువకుడు కాబట్టి ఆయన ఆవేశంలో మాట్లాడుతుంది. యువకుడైతే అవతలోని కించపరిచి, మహిళల్ని కించపరిచి, అవతల వాళ్ళకి ఎట్లా అంటే అట్లా మాట్లాడే హక్కు యువకుడు అనే మీరంటున్నటువంటి కౌశిక్ రెడ్డికి మాత్రమే ఉంది. మేము అవమానం పొందిన, మహిళా జాతి అవమానం పొందిన యువకుడు కాబట్టి ఎలా మాట్లాడినా కానీ అవతల ఉన్నటువంటి మీరంటున్నటువంటి ఏజ్ బార్ అయిన అరికెపూడి గాంధీ గారు కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే మీరు అన్నారు కాబట్టి పడాలి. సరే, ఇప్పుడు ఒకే ఒక విషయానికి వద్దాం.
ఇప్పుడు ఇది జ్యుడిషియల్ పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. ఈ విషయాన్ని ఆయన ఏ పార్టీలో ఉన్నాడా, ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్నాడా, లేదా డిస్క్వాలిఫై అవుతాడా, లేదా సస్పెండ్ అవుతాడా, లేదా ఎన్నికలకు పోతారా, అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధమైనటువంటి కుళ్ళు రాజకీయం, ఈ విధమైనటువంటి బురద రాజకీయం చేస్తున్నది ఎవరు? అసలు తొలతగా మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? అరకెప్పుడు గాంధీ ఈయన జోలికి రాలేదు, మహిళలు ఈయన జోలికి రాలేదు, అనవసరంగా మహిళల జోలికి ఎందుకు వచ్చాడు అనేది అందరికి కావాల్సినటువంటి విషయం. మేము మహిళా జాతి ఏమి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోయి రాళ్ళు కొట్టలేదు కదా, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోయి టమాటాలు గుడ్లు కొట్టలేదు కదా, గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మలు అవుతారనే మాట ఏ విధంగా వ్యాఖ్యానిస్తాడు మన కౌశిక్ రెడ్డి అనేది మా మహిళా సమాజానికి వచ్చినటువంటి ప్రశ్న. ఈరోజు కల్వ సుజాత ఉంది, చీర కట్టుకొని గాజులు వేసుకుంటే సమాజంలో దద్దమ్మలాగా మిగిలిపోయిందా, లేకపోతే దద్దమ్మలమా మేము మహిళలమంతా? ఆయనకు అన్నది తల్లి కాదా, మహిళ కాదా? ఆయనను పెళ్లి చేసుకున్నది మహిళ కాదా? ఆయనకు అన్నటువంటి బిడ్డ ఆడపిల్ల కాదా? ఇవన్నీ ప్రశ్నలు మహిళా జాతికి వచ్చింది. సరే ఏదో నోరు జారిండు ఒక్కసారి అన్నాడు అని అంటే సరే వదులుదాం, మానవ జన్మకి పొరపాటు జరిగింది అనుకోవచ్చు, జరుగుతుంది, నోరు జారుతుంది, తప్పిదం అంటూ జరుగుతుంది అనే విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఒక్కసారి అంటే క్షమించవచ్చు, 2 సార్లు అంటే క్షమించవచ్చు, ప్రతిసారి నువ్వు అనుకుంటూ పోతావు. మహిళా సమాజం దాన్ని క్షమించుకుంటూ పోవాలి. యువకుడు కాబట్టి అన్నయ్యన్ని అనిపించుకోవాలి అనేది సోదరుడి భావం. ఒకరోజు గవర్నర్ని ముడి కింద పెట్టుకో అని మాట్లాడినటువంటి విషయం మనం గమనించాలి. ఒక రాష్ట్రానికి తొలి మహిళ అన్నటువంటి గవర్నర్ గారిని, రెండవసారి వచ్చి ఒక గిరిజన ఆదివాసీ మహిళ సీతక్క గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి విషయం మనం గమనించాలి. మూడవసారి వాళ్ళిద్దరు అయిపోయినారు, ఒక మంత్రి ఒక గవర్నర్ అయిపోయినారు. మూడవసారి వచ్చి తెలంగాణ మహిళా సమాజాన్ని ఈయన అఘోరపరిచి దద్దమ్మలు, చీర కట్టుకున్న వాళ్ళంత దద్దమ్మలు, శాతగాని దద్దమ్మ ఇడు వచ్చి మాట్లాడాం. మేము వచ్చినాం రా బాబు, మేము వచ్చినాం మీ టీఆర్ఎస్ భవన్కి వచ్చినా, నేను టీఆర్ఎస్ భవన్ దగ్గరనే వచ్చి కూర్చున్నా, చాతగాని దద్దమ్మలం మేమే వచ్చినాం, మహిళలం వచ్చినాం, గాజులు వేసుకున్న వాళ్ళం వచ్చినాం, చీర కట్టుకున్న వాళ్ళం వచ్చినాం, నీ సత్తా ఎంత చూపించాం మా దగ్గర అని మేము ప్రశ్నిస్తున్నాం. రెండవ విషయానికి వస్తే మరి అరకేపూడి గాంధీ ఈ విధంగా మాట్లాడవచ్చు అంటే బరాబర్ అది ఏజ్తో సంబంధం లేదు, వ్యక్తిత్వంతో సంబంధం. వ్యక్తికి అనరాని మాటలని, అనవసరమైనటువంటి మాటలని కించపరిచి ఇష్టానుసారంగా నీకేమన్నా నీ జాగిరా, నీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడడానికి ఆయనకు సవాల్ ఇసిరినావు కదా, ఆ సవాల్ని స్వీకరించిండు. నిన్న పొద్దున మొన్న వస్తాను నువ్వు రాలేదు, నిన్న పొద్దున పోలీస్ బందోబస్తులో ఉన్నావు నువ్వు రాలేదు, కాబట్టి నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని నువ్వే ప్రశ్నించినావు, కాబట్టి ఆయనే వచ్చిండు. ఒక్కసారి అడిగినావు నువ్వు పోలేదు, రెండోసారి నువ్వు సవాల్ ఇచ్చినావు, దాన్ని స్వీకరించాలి కదా. అంటే మేడం ఇప్పుడు గాంధీ గారు ఆ రకంగా కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీదకి వెళ్ళటం కరెక్ట్ అని అంటారా, సమర్థిస్తున్నారు మీరు? నేను సమర్థించట్లేదండి. అరకెప్పుడు గాంధీ మా చుట్టం కాదు, కౌశిక్ రెడ్డి ఏమి మా పాలోడు కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు సవాల్ ఇసిరినవా లేదా? ప్రెస్ మీట్ సవాల్ ఇసిరాడండి ప్రసాద్ గారు. ఒక్క నిమిషం సోదరా, నువ్వు మాట్లాడొద్దు, నేను ఒక్క నిమిషం. నువ్వు నన్ను రమ్మంటావా, ఒక్కోడికి వస్తావా? ఆగు సోదరా, ఎందుకు నీకు తొందర? నువ్వు మాట్లాడేటప్పుడు మేము కాము ఉన్నాం కదా, ఎప్పుడు ఇదే డిస్టర్బెన్సా? నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని అడిగినప్పుడు చాతనైనోడు మరి గాజులు వేసుకున్నాడా వేసుకోలేదా, చీర కట్టుకున్నాడా లేదా తెలియదు, కానీ సాతనైనోడు సమర్థవంతుడు. నీ ప్రశ్నకు ఆ తర్వాత ఒకవేళ నీ సవాల్ స్వీకరించకపోతే మళ్ళీ మీరే అంటారు మేము ప్రశ్నించినాము, సవాల్ ఇసిరినాము, రాలేదు, దద్దమ్మ, శాత కాలేదు, మొన్న చీరలు పంపించినాం, గాజులు పంపించినాం, మళ్ళీ రేపు ఇంకేమన్నా పంపిస్తామంటారు. అన్ని మాటలు అనిపించుకొని చూస్తూ ఉట్టి కూర్చోవడానికి ఏమన్నా మరి పాడి కౌశిక్ లాగా ఒక పార్టీలో కండువా వేసుకొని అదే పార్టీలో ఉండి అదే పార్టీకి డెడికేషన్గా వర్క్ చేస్తూ ఇప్పటిదాకా నాలాగా కల్వ సుజాత లాగా ఒక్క పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ళు కష్టాలను, నష్టాలను, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని ఎన్ని కష్టాలు బీఆర్ఎస్ నాయకులు పెట్టినా కూడా నేను భరించినట్టు, ఏమన్నా కౌశిక్ రెడ్డి ఏమన్నా రాజకీయ జీవితం
బీఆర్ఎస్తో మొదలైందా? ఆయనకు ప్రశ్నించే హక్కు, ఈ ప్రశ్నించే హక్కు ఎక్కడుంది అని అడుగుతున్నా. పోయినసారి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇదే కేసీఆర్ మీ కి, ఇదే పార్టీలోనే కేటీఆర్ ఉన్నారు కదా. గాజుల చీర ఎందుకు పంపించలేదు నేను అడుగుతున్నా. 12 మంది ఎమ్మెల్యేలు విలీనం చేస్తున్నాము అని వాళ్ళు గవర్నర్ దగ్గర పోయినప్పుడు ఏం చేసినావు నాయన కౌశిక్ రెడ్డి? ఈ రోజు నీకు కేసీఆర్ ఫ్రీడమ్ ఇచ్చిండేమో, లేకపోతే రేపు పొద్దున్న నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని తీసేసి నిన్ను పెడతా అన్నాడేమో. అంత మాత్రం చేత గత చరిత్రను మర్చిపోతే ఎట్లా సోదరా? ఒక్క ప్రశ్న అన్నది. 12 మందికి నేను మొన్నను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు మా నాయకుడు ఒక్కొక్కరికి కండువా గప్పలేదు, 12 మందికి ఒక్కసారే గప్పిండు అని అన్నావు. మరి 12 మందికి గప్పకపోతే ఒక్కొక్కసారి మీ నాయకుడు అవకాశం ఇస్తాడు. ఒక్కొక్కరికి కాదు, మంత్రులకే ఇయ్యాడు, సామాన్య ప్రజలకే ఇయ్యాడు. పార్టీ మారి వచ్చిన వాళ్ళకు అందరిని ఒక్కొక్కరు రండి అని పిలుచుకొని 12 మందిని సవితమ్మతో పంపించి గవర్నర్ దగ్గర లేక విలీనం చేసుకున్నటువంటి మీరు అసలు సిగ్గుందా ఆ మాట మాట్లాడి? 12 మంది 12 సార్లు పోయింది, ఒక్కసారి పోలేదు, ఒక్క రోజు పోలేదు. అట్లాంటి మాటలు మాట్లాడడానికి కనీసం చరిత్ర, కనీసం ఏం జరిగింది 2018లో 2014లో? ఈ రోజు మీరు అన్నారు ప్రాంతీయ విభేదాలు తీసుకొని వస్తున్నటువంటి మీరే. నేను అడుగుతా, తెలంగాణ ద్రోహులైనటువంటి ఎంతో మందికి మీరు మంత్రి పదవులు ఇచ్చింది ఈ రోజు ఎల్లబరి దయాకరు, తలసాని శ్రీనివాసు, ఇంకా ఎంతో మంది ఈ రోజు మా కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి నగేష్, దానం నాగేందర్, ఇంతమందికి మంత్రి మీ పార్టీలో చేర్చుకోలేదా? మీరు మరి ఆ రోజు మీకేమో మంచిగా అల్లంలాగా బెల్లంలాగా కనిపించి ఈరోజు అల్లంలాగా కనబడుతున్నారా? అంటే మీ దగ్గరకు వస్తే ఒక లెక్క, వేరే పార్టీకి వెళ్తే ఇంకో లెక్కన. మళ్ళీ వస్తాను నేను సుజాత గారు. రావాలని మేము కోరట్లేదు, ఎవరు అయితే కూడా చిన్న ప్రశ్న రావాలని మేము ఆహ్వానించట్లేదు. నేను మీరే మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ నేను మీకు ఇస్తాను. పడిపోతుంది, 6 నెలలలో ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం కూలిపోతుంది అని మీరు మమ్మల్ని ప్రశ్నించి, మీరు ప్రతి చోట వేదికల మీదనే, ఏకంగా వేదిక మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో మేమే వస్తామని కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసుకున్న తర్వాత నువ్వు అన్నట్టే అంత గాజులు వేసుకొని కూర్చున్నారా? మీరు అన్నట్టు ప్రభుత్వం పడిపోతే చూసుకుంటూ మళ్ళీ వస్తాను మేడం, నేను మళ్ళీ వస్తాను. కనబడుతున్నారా ఇక్కడ? మూర్తి గారు నేను మీకు ఇస్తాను, ఇంకా అనలిస్ట్ గారు మాట్లాడలేదు. సుజాత గారు మీకు ఇప్పుడు ప్రశ్న వేస్తాను, మీరు తర్వాత రౌండ్లో చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు కౌశిక్ రెడ్డి కొంచెం దూకుడు స్వభావం గల మనిషే, కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారే, గతంలో గవర్నర్ గారిపై చేయడం కూడా చాలా బాధాకరమైన అంశం. కాకపోతే ఇప్పుడు ఆయన చీర గాజులు అన్నది లేడీస్ని కించపరచడానికి కాదేమో, బహుశా ఆయన మామూలుగా మగవాళ్ళకి అది పంపిస్తే కొంచెం చేతగాని వాళ్ళు తను అన్నట్లుగా తన ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. దీనిపైన మీరు మాట్లాడదు. కానీ కోటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గత 2 రోజులుగా ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో ఒక కొత్త కల్చరు, ఇప్పుడు ఆయా పార్టీల వర్షన్స్ కూడా విన్నారు. చెప్పండి సార్. కొత్త కల్చర్ కాదు, అసహ్యకరమైనటువంటి కల్చర్. అదే మంచి కల్చర్ అయితే ఎవరైనా ఆహ్వానించవచ్చు. అసహ్యకరమైనటువంటి కల్చర్, దానికి విచారకరమే కాదు, గర్హనీయం కూడా. ఎవరైనా కౌశిక్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే గాంధీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ అది సభ్య సమాజం హర్షించేటువంటి భాష కాదు, ప్రవర్తన కాదు, అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా కాదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారికి గాంధీ గారి మీదో లేదా ఫిరాయించినటువంటి వాళ్ళ మీదనో కోపం ఉండొచ్చు, ఆగ్రహం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేయడానికైనా ఆయనకున్నటువంటి హక్కుని కాదని. కానీ చీర గాజులు అనేటువంటిది అది ఎప్పుడో గతంలో, అంటే ఒక పితృస్వామిక భావజాలాన్ని ఉన్నప్పుడు మహిళల్ని అవమానించేటువంటి ప్రక్రియగా దాన్ని సమాజం భావిస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి ఆ విధమైనటువంటిది చేయడం అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి, ఒక ప్రజాప్రతినిధిగా చేసినటువంటి ప్రతిజ్ఞకి ఉల్లంఘన కూడా, రాజ్యాంగ వ్యతిరేకం కూడా. ఆ విషయం ముందు గమనించాలి. ఆయన గమనిస్తాడో లేదో తెలియదు, కానీ ఆయన్ని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఏమి గమనించినట్టేమీ కనిపించడం లేదు. ఒకవేళ చీర గాజులు వేసుకున్నటువంటి వాడు అసమర్థులు అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి గారి కవిత సంగతి ఏమిటనేటువంటిది పాడి కౌశిక్ రెడ్డి గారికి కానీ, లేదా అతన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కానీ చెప్పాలి. ఆమె కూడా మరి జాగృతి నాయకురాలు కదా, ఆమె చీర గాజులు పూలు అన్ని పెట్టుకుంటుంది కదా.
ఏం మాట్లాడుతున్నామో కూడా మనం మర్చిపోతే, మనకు ఆగ్రహం ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, లేదా కోపం ఉండొచ్చు, కానీ మనల్ని మనం మర్చిపోయి ఆ విధమైనటువంటి ప్రవర్తనకి వెళ్ళకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని పాడి కౌశిక్ రెడ్డి గారు మరి ఎందుకని మహిళా జాగృతి మహిళలను అవమానించినప్పుడు మరి ఆ కవిత గారి ఇంతవరకు ఎందుకని నోరు మెదపలేదు? అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్ట తాను అసమర్థురాలని కాదు కదా. అందుకని మన ప్రవర్తన అనేటువంటిది హుందాగా ఉండాలి, విమర్శలు చేయొచ్చు. రెండోది, అరకిపూడి గాంధీ గారు, ఆయన పార్టీ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఎవరు ఏమిటనేటువంటిది సరే, స్పీకరు, కోర్టు, ఈ వ్యవహారం అంతా ఉన్నాయి. అవును. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎవరు? కందకు లేని దురద కత్తిపీట కన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్. అవును. ఉపనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మరి పాడి కౌశిక్ రెడ్డి ఒక సభ్యుడు మాత్రమే. ఈయనకి ఏమైనా ఈ విధంగా స్పందించడానికి లేదా ఇంకో విధానికి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయాలన్నా, ఇదిగో నువ్వు ఈ విధంగా మాట్లాడని చెప్పేసి ఏమన్నా అధికారం ఇచ్చిందా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే, ఇది ఈ విధంగా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ విధానమా కాదా అనేటువంటిది వాళ్ళు స్పష్టం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, కంగనా రనౌత్ అనేటువంటి పద్మశ్రీ కంగనా రనౌత్ అనేటువంటి ఒక బీజేపీ ఎంపీ రైతుల గురించి కించపరుస్తూ ఆమె వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా బీసీ జనాభా గణన అక్కర్లేదు అని చెప్పేసి ఆమె చెప్తే వెంటనే బీజేపీ రియాక్ట్ అయింది. ఇది మా విధానం కాదు, మా విధానానికి భిన్నమైనటువంటి వ్యాఖ్య, ఆమెకు అటువంటి అధికారం ఇవ్వలేదు మేమని చెప్పేసి బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ గా అది చెప్పుకోవాల్సి వచ్చింది. మరి మహిళలను అవమానించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పదజాలం ఇది బీఆర్ఎస్ విధానమా కాదా? ఇంతవరకు చెప్పలేదు, సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఆ విషయం వరకే, మిగిలినటువంటి భాష, మిగిలినటువంటి వ్యవహారం గాంధీ గారు అదే విధంగా స్పందించారు, ఈయన అదే విధంగా స్పందించారు. దొందు అనేటువంటి స్పష్టం, దొంగ. ఎందుకంటే ఒకసారి ఎవరు ప్రారంభించారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఎంత అసహ్యకరంగా చివరికి ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను కూడా డిఎన్ఏ దాకా తీసుకొచ్చి అసలు వ్యక్తిత్వాన్ని కించపరిచినటువంటి దుస్థితికి అక్కడ సిగ్గుపడ్డారు. తెలుగు వాళ్ళు ఈ విధంగా ఉంటారా అని. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత స్థాయికి దిగజారుతారా అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నారు. అందువలన ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి భాష మీద, ఆ మహిళలను ఆ విధంగా కించపరిచిన దాని మీద ఇంతవరకు ఎందుకని బీఆర్ఎస్ ఇది సరైనటువంటి వైఖరి కాదు అనేటువంటి అఫీషియల్ గా కేసీఆర్ ఎందుకని నోరు విప్పలేదు? పార్టీ వైఖరి ఏంటనేటువంటి చెప్పాలి కదా. ఇంత వివాదం జరిగిన తర్వాత. అందువలన ఈ జరిగినటువంటి మొత్తం వివాదంలో నా అభిప్రాయం ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ లేదా తప్పుడు అంచనాతో కానీ తప్పుడు వైఖరితో కానీ బీఆర్ఎస్ అనుసరించినటువంటిది వేసినటువంటి ఎత్తుగడ అది వాళ్ళకి బూమ్రాంగ్ అయిందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, గడిచినటువంటి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి లేదా వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి హైడ్రాన్ తీసుకొచ్చారు, లేదా దాన్ని ఒక డ్రామాగా మార్చారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీ కాస్త ఇవాళ ఈ విషయంలో ఇవన్నీ తీసుకొచ్చేస్తే అవన్నీ వెనక్కిపోయి ఇవి ఇవాళ ప్రధానమైనటువంటి చర్చగా మార్చడంలో బీఆర్ఎస్ దాని ఎజెండాను ముందుకు తీసుకొచ్చింది. అది డిఫెన్స్ లో పడింది. ఇది రాజకీయంగా వాళ్ళకి లాభం నష్టం అనేటువంటిది అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ జనానికి ఇష్యూస్ అన్ని కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలు కానీ ఇవన్నీ కూడా పక్కదారి పట్టినాయి కదా ఒకటి. రెండోది, ఇప్పుడు అరకిపూడి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారనేటువంటిది ఒక సమస్య. లేరు, మీ పార్టీలో ఉన్నా కానీ మీ ఎమ్మెల్యే మీద, మీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారు. అటువంటి వ్యక్తి లేదా ఆయన అనుచరగణం మీద హత్యాయత్నం నేరం పెట్టాలని చెప్పేసి మీరు సిపి ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ఇంత చేసినటువంటి వాళ్ళు క్రమశిక్షణ చర్యగా ఆ గాంధీని మీరు పార్టీని ఇంతవరకు ఎందుకని బహిష్కరించలేదు? అటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి, హత్యాయత్నానికి పాల్పడినటువంటి వాళ్ళని మీరు ఎందుకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు?
బహిష్కరించకుండా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారనేటువంటి ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పాలనేది నేను. రైట్ సార్. రవికుమార్ గారు, ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో మీకు కూడా అసెంబ్లీలో ఎంత కొంత బలం ఉంది, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ క్రమంలో ఆ డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కాదు, ఇది మీరు చేయండి అని చెప్పేసి మీరు ఎందుకని మాట్లాడలేదు? మేము మా అసెంబ్లీలో నిన్న కూడా మాకు ఎల్పి టీం మీటింగ్ అయింది. మేము ఒక 8-9 అంశాల పైన వీటిపైన పోరాటం చేయాలి, వీటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దానిపైన ఆ ప్రశ్న పర్వం కొనసాగుతుంది, ఎక్కడ ఆగదు. మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మీరు చూడండి, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధానాన్ని ప్రశ్నించారు. ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వలేదు. మా వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళనే దానికి ఇది నిదర్శనం. ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా అనవసరమైన చర్చలకు దారి తీయలేదు, వ్యక్తిగత చర్చలకు దారి తీయరు కూడా. ఇది మా పార్టీ విధానం. మా పార్టీ విధానానికి అనుగుణంగా మా పార్టీ లైన్లోనే ప్రజా సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము మా పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, అదే వాయిస్ వినిపిస్తారు. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎవరు వ్యక్తిగతంగా పోరు. మా ఎల్పీ లీడర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఇంత కుంభకోణం జరిగే అవకాశం ఉంది, జరిగింది, దాన్ని నేను నిరూపిస్తానని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రజాపక్షాన్నే వహించారు. కానీ ఎప్పుడు కూడా తన సొంతంగా వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడలేదు, ఎవరిని కూడా టార్గెట్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు. ఇదొకటి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అరికెపూడి గాంధీ గారు ఆయన ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఏ పార్టీలో ఉన్నారనే విషయం చెప్పుకోవాలి. మళ్ళీ నిన్న ఆయన ఒకరింటిపైకి దాడికి వెళ్ళారు. ఆ ఇంటిపైకి ఎవరికైతే దాడికి వెళ్ళారో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మీరేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఆ విషయం స్పష్టం చేసి వెళ్ళింటే బాగుండేది. అంతకుముందు రోజు ఏమన్నారు, నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు అంటే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్టే కదా. మరి బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన మీరు ఎందుకు దాడికి వెళ్ళారు? అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నట్టు కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ రెబల్ గా ఉన్నారేమో. బీఆర్ఎస్ రెబల్ గా ఉన్నట్టు ప్రకటించండి. బీఆర్ఎస్ ఇప్పుడు నేనేమంటున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. రెబల్ గా ఉండి ఏం చేస్తారాయన? ఒక మాట చెప్తున్నా, రెబల్ గా ఉండి ఏం చేస్తారాయన? ఉంటే ప్రతిపక్షంలో అయినా ఉండాలి, లేదా అధికార పక్షంలో అయినా ఉండాలి. ఎక్కడ లేకుండా అటు కాకుండా ఉండి నేనేదో అంటే నేనేమంటున్నా, ఇది ఏం సంకేతం ఇస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరికెపూడి గాంధీని సమర్థిస్తున్నారు. ఎప్పుడు సమర్థిస్తున్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పేసి అరికెపూడి గాంధీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అరికెపూడి గాంధీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అర్థం కాని విషయం ఇదొకటి. రెండో విషయము, కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన ప్రశ్న ఏదైతే ఉందో, అరికెపూడి గాంధీని ఏ విధంగా అయితే ప్రశ్నించారు, అది కరెక్టే, దాని తప్పేం లేదు. ఆయన వెళ్ళి అరికెపూడి గాంధీని కలుస్తాను, ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పుతాను, నేను ఇంటి పైన నేను టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను తప్ప. ఇప్పుడు ఎందుకంటే అరికెపూడి గాంధీ సొంతంగా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, అది కేవలం దేవుడి కండువా అని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా చెప్పడం కరెక్టే. దాంట్లో చిన్న పొరపాటు జరిగింది, ఆయన మహిళల్ని కొంచెం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దాంట్లో ప్రతి సవాళ్ళకు పోయింది కాబట్టి అది. కానీ టెక్నికల్ గా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాట, ఆయన నేను టీఆర్ఎస్ కండువా కప్పుతాను, టీఆర్ఎస్ జెండా ఇంటి పైన ఎగరేస్తాను, తప్పేం లేదు. ఎందుకంటే కాదు, నేనేమంటున్నా, టెక్నికల్ గా అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో లేనని చెప్పినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో అది టెక్నికల్ గా కరెక్ట్. కానీ ప్రతి సవాళ్ళకు పోయినప్పుడు అరికెపూడి గాంధీ కొంచెం సమయం పాటించి ఆయన ఇంటిపైకి వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన ఇంటిపైకి వెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది? అది తప్పది, అది చాలా పెద్ద తప్పు. ఇంకో విషయం చెప్తున్నా, నిన్న జరిగినటువంటి సంఘటనలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోలేనటువంటి అరికెపూడి గాంధీకి సపోర్ట్ గా ఆయన వెనక నిల్చున్నారు. అది ప్రభుత్వం పరంగా జరిగినటువంటి తప్పు. ఆయన
ఎప్పుడైతే ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు, ఆయన చెప్పారు 11 గంటలకు కౌశిక్ రెడ్డి రాకపోతే 12కి నేను మీ ఇంటికి వస్తానని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదండి? మరి అంటే వీళ్ళు ఏదో డ్రామా నడిపించడానికి ప్రయత్నం చేసినట్టే కదండి. అంటే నేను ఏమంటున్నా, మీరు పోనీ చూడండి, ఈ అదే వర్షన్ కరెక్ట్ మొత్తం అనుకుందామండి రవికుమార్ గారు, ఈ అదే వర్షన్ కరెక్ట్ అయితే మొత్తం కేసు ఎవరి మీద పుట్టప్ చేశారండి? ఇప్పుడు అరికేపూడి గాంధీ మీద పెట్టారు కదా కేసు. కేసు పెట్టాల్సిన అవసరం అక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారంటున్నా నేను. ఇప్పుడు మీరు అరికెపూడి చెప్తున్నట్టుగా అరికెపూడి వాళ్ళిద్దరు గాంధీని కొల్లాడ ప్రసాద్ ఉంటే గారు, కేసు పుట్టప్ చేయరు కదా. నేనేమంటున్నా, అరికెపూడి గాంధీ గారు ఆయన్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఇది నా ప్రశ్న. మీరు అదే అడుగుదాం. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ ఆయన అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, ఈయన హౌస్ చేయలేదు. అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారు? అంటే ఏ డ్రామా నడిపిద్దాం అనుకున్నారు? ఎవరి డైరెక్షన్ నడుస్తా ఉంది ఈ డ్రామా? నేను అందుకే అంటున్నా, నేను మొదట చెప్పిందే ఇది, ఇదంతా డ్రామా. బిఆర్ఎస్ Right. పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకము. ఈ నాటకంలో ప్రజల్ని పిచ్చోలని చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ డ్రామా, రాజకీయ ఎంటర్టైన్మెంట్, అంతే తప్పితే Right, వేరే sir. ఏమీ లేదు. ప్రజలందరూ Right, sir. గమనిస్తున్నారు, రామ్మూర్తి గారు. గమనిస్తున్నారు. రామ్మూర్తి గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ఎపిసోడ్లో స్వయాన డిఎస్పీ గారి మీదే ఓ విధంగా చేయి చేసుకున్నట్లుగా కనిపించదు ఆ వీడియో కనుక మీరు గమనించినట్లయితే. దీనివల్ల ఏమైందంటే హరీష్ రావు గారు ఎంత హుందాతనంగా ఉంటారో మీకు తెలియదేం కాదు. హరీష్ రావు గారు పాపం సమాధానించలేక ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ రామ్మూర్తి గారు. యా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది, ఇప్పుడు హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేసినారు కారణమే లేదు. పోలీసులు ఎవరు దిక్కున్నారు అన్నది ప్రజలకు కనబడుతున్నది. ఇదే విధంగా కల్వసుజాత కొన్ని మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోయే పార్టీ మాది సెక్యులర్ పార్టీ అన్నారు. మీరు అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట. అధికారం రాకముందు ఏమన్నారు? కేసీఆర్ గోడ మీద వాళ్ళ కాకి మా గోడ మీద వాళ్తే కాల్చి చంపుతా అన్నారు. అదే విధంగా రాళ్లతో కొడతా అన్నారు. కల్వసుజాతకు రాళ్ళు దొరకలేదు, గన్ దొరకలేదు. ఓకే, సరే వదిలేద్దాం. ఎవరిని కలుపుకోమో వచ్చిన వారికి ఒక పదవి అన్నారు. ఇప్పుడు పదవి ఎందుకు కేకే గారికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు ఇచ్చారు? అదే విధంగా ఏ పార్టీలో ఉన్నాడు అన్నది, గాంధీ అన్నది ఇప్పుడు ఎవ్వరికి కూడా అందరికీ తెలుసు. పిల్లిగా ఏదైతే పాలు తాగుతుందో ఎవరు చూస్తలేరని. ఇప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది? పదవులు అనుభవించడానికి ఒక పెద్ద అబద్ధం. ఇప్పుడు ఈ పదవి కోసం అబద్ధం ఆడుతున్నదన్నది తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయింది. అదే విధంగా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గాజులు చీర పంచడంలో దాని ఉద్దేశం నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. పురుషుల కంటే మహిళలు ట్రాన్స్పరెంట్ గా ఉంటారు, అబద్ధాలు ఆడరు కాబట్టి కనీసం ఆ డ్రెస్ వేసుకుంటారని నిజం చెప్తాడు అన్న అభిప్రాయంతో అని ఉంటాడు. అదే విధంగా గతంలో గవర్నర్ కవరింగ్ కాదు, మీరైనా మేమైనా ఒప్పుకోవాల్సిన నిజం. మనతో పోల్చుకుంటే మహిళలు అబద్ధాలు తక్కువ ఆడతారు. అట్లనే నిజాలు చెప్తాడు కావచ్చు అన్న, అట్లనే నిజాలు చెప్తాడు కావచ్చు. అంటే కనీసం మొగానిగా పుట్టిన తర్వాత కూడా ఒక్క నిమిషం నేను మొత్తం చెప్తాను. నువ్వు చాలా మంచి విషయాలు మాట్లాడవు, నువ్వు దిగజారుకోక, నువ్వు మంచి విషయాలు మాట్లాడు, నువ్వు దిగజారుకోకు ప్లీజ్. నువ్వు ఎందుకంటే చెప్తా వినండి. గతంలో గవర్నర్ ఇంపార్టెంట్ బిల్స్ కింద పెట్టుకున్నది, దాని మీద సంతకాలు పెట్టలేదన్న ఉద్దేశంతో కూడా మనోడు మాట్లాడడం జరిగింది. అది జారింది. దాని తర్వాత సారీ కూడా అని చెప్పిండు. ఓకే, అప్పుడు ఆయన కొత్తగా పాలిటిక్స్ లో కొత్తగా వచ్చిండు కాబట్టి, ఇక్కడికి వచ్చిండు కాబట్టి కొంచెం ఆయనకు ఆవేశం ఎక్కువ ఉంటే అది మాట్లాడిండు, దానికి సారీ చెప్పిండు, బహిరంగ కూడా సారీ చెప్పిండు. ఓకే, కల్వసుజాత కష్టపడ్డది వాస్తవంగా, నేను కూడా ఒప్పుకుంటా. దాదాపు దశాబ్దాలు కొట్లాడింది పాపం. ఆమె హెలికాప్టర్ దొరికింది, నేను సంతోషపడి ఆమె హెలికాప్టర్ ఎక్కినప్పుడు. కానీ ఇదే హెలికాప్టర్ ఖమ్మం ప్రజలకు దొరకలేదు. చాలా ఘోరమైన విషయం ఇలాంటి విషయాలు. అదే విధంగా రావణ మాట్లాడుతూ, ఎంకే రావణ మాట్లాడుతూ ఎందుకు సస్పెండ్ చేయరు ఇతన్ని అంటే, కోర్టు పరిధిలో ఉన్నదండి రావు గారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేము సస్పెండ్ చేస్తే ఆ టెక్నికల్ అంశం ఎక్కడికి వస్తుందో మాకు తెలుసు. అది మేము ఇప్పుడు సస్పెండ్ చేసే ఉద్దేశంలో లేవు, ఎందుకంటే అది మా పార్టీలో ఉన్నాడు కాబట్టి. సరే చూద్దాం. ఇప్పుడు మా పార్టీలకు ఏదైతే ఒకవేళ ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఈయన ఏం చేయాలంటే, కౌశిక్ రెడ్డికి ఏదైతే కౌంటర్ ఇచ్చిండో, కౌశిక్ రెడ్డి కౌంటర్ చేయకుండా మా పార్టీలో ఉంటే నువ్వు ఏం చేయాలంటే, కౌశిక్ రెడ్డి మీద కేసీఆర్ దగ్గర పోయి నువ్వు కంప్లైంట్ చేయనుంటి. నువ్వు చేసినావా? నువ్వు ఏ పార్టీలోనూ నీ వెనక ఎవరు వచ్చిండు? మొత్తం కాంగ్రెస్ నాయకులు, గుండాలు, రౌడీలు మూకలేసుకొచ్చి ఇంటి మీద రాళ్ళ దాడి చేస్తుంది. నీ సిగ్గుగా లేదా? అదే విధంగా రవణ చాలా అద్భుతంగా మాట్లాడు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను రవణ. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడి ఈ విధంగా ఇప్పుడు ఏదైతే గాంధీ గారు చేసిన తప్పని ఒప్పుకోవడం నిజంగా ప్రశంసనీయం. నేను నిజంగా ఈ విషయంలో నేను ఏమనను. అది పరిస్థితి ఇప్పుడు నేను చెప్పే నా అంశం. రైట్, సుజాత గారు విన్నారు కదా?
ఒప్పుకున్నాడు. మగవాళ్ళు అబద్ధాలు ఆడతారు, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడరు అని. అంటే ఇక్కడ కూర్చున్న నేను, మీ ముగ్గురులో కూర్చున్న దాన్ని అక్క ఏ పార్టీలో ఉన్నాడు చెప్పక్క. ఇప్పుడు సుజాత అక్క, గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తే నిజమే. అరే, మేము మాట్లాడేది నిజమని ఒప్పుకున్నప్పుడు మేము ఏం చెప్పినా మీరు సమర్థించాలి. ఇప్పుడు ఒక గాంధీ గారు అబ్బాయి కాబట్టి లేదా మగాని కాబట్టి అబద్ధాలు ఆడుతున్నారు. మీరు నిజం చెప్పండి ఏ పార్టీలో ఉన్నారు. మరి నేను అదే చెప్తున్నా కోర్టు పరిధిలో ఉన్నదని నువ్వెట్లా చెప్తున్నావు? నేను నీకన్నా ముందే నేను కాదు, చెప్పిన కండం వేసుకొని కండం కప్పుకోలేదు, పార్టీలో చేరినా అని కాదు, పార్టీలో చేరలేదు అని మాటలు ఈ మాట్లాడుతున్నారు. విషయం పార్టీలకు అతీతంగానే మాట్లాడిందాక ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా. మాకు వచ్చినటువంటి ఇష్యూ వల్ల, మహిళలకు వచ్చినటువంటి ఇష్యూ వల్ల నువ్వు ఏమన్నా తెలుసుకోండి, మీరిద్దరు కొట్టుకోండి, రాళ్లతో కొట్టుకోండి, దాడి మరి మీరు ఎందుకు వస్తున్నారు అక్క? ఆయన ఎంబడి మీ కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం నన్ను మాట్లాడి సోదరా. రామూర్తి ఇంతసేపు మాట్లాడినావు. నేను అసలు నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే కూడా నేను డిస్టర్బ్ చేయలేదు నిన్ను. సరే, నేను మంచిగా మాట్లాడాను. అరకెప్పుడు గాంధీ వెనకాల కాంగ్రెస్ గుండాలు వచ్చిండ్రు అన్నారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళు గుండాలని కితాబిస్తావా నువ్వు? ఇయ్యొచ్చు అట్లా అట్లా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు గుడ్డాలే అంటారు. ఆగండి తమ్ముడు, ఆగు. మీ వెనకాల ఉన్నటువంటి పావని గౌడ్ చెప్పు విసిరితే కరెక్టేనా? మరి ఆమె ఆడరౌడియా ఆడగుండానా? చెప్పునా. ఇప్పుడు మీరు మహిళ గాంధీ మీద చెప్పుతో కొట్టిందా లేదా? అంటే తప్పు చేస్తేనేమో అబద్ధాలు ఆడితే, తప్పు మాట్లాడితే మహిళలకు వచ్చిన ఆగ్రహం వాళ్ళు ఝాన్సీ రుద్రమాదేవితో అనుకోవాలి. అట్లా అంటేనేమో కవరింగ్, ఇట్లా అంటేనేమో రౌడీలు. మహిళలను కవర్ చేస్తే మాకు ఎట్లయినా కవర్ చేయాల్సిందే. మహిళలు వాళ్ళ గొప్పతనం వాళ్ళంటే కవర్ చేయడం వేరే, ఉన్నదని వాస్తవాలని అవాస్తవాలు మాట్లాడడం వేరు. ఇప్పుడు నేను ఒక్కటి అడిగేది ఏంటంటే, మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చిండ్రు, హౌస్ అరెస్ట్ చేయలేదంటే ఇద్దరింటి దగ్గర పోలీసు వాళ్ళు ఉండే, మీరు గమనించిర్రో లేదో? దాన్ని తప్పించుకొని రావాలి అనుకుంటే పాడి కౌశిక్కి 5 నిమిషాలు కాకపోతుండే. పాడి కౌశిక్ ఏం సవాల్ ఇస్తారు? హౌస్ అరెస్ట్ అయిందబ్బా, నేను 1 నిమిషం మాట్లాడతాను. నేను ఆయన పొద్దున్న నేను లైవ్ లో ఉన్నప్పుడు నేను చూసిన, నేను అప్పుడు మీడియా ముంగలున్నా, నాకు మీడియా వాళ్ళు లైవ్ లో చూపించింది. మేడం పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ వినండి మేడం అని. నేను ఒకటి అడుగుతున్నా, మరి నువ్వు హౌస్ అరెస్ట్ అయ్యి ఉన్నావు, నువ్వు ఎందుకు సవాల్ ఇసిరినావు? నీ దగ్గర నేను వస్తున్నా, ఒక్కడనే వస్తా, నువ్వు ఒక్కడివే వస్తావా, నేను మందితో వస్తా, లేదంటే నువ్వు కూడా మందితో వస్తావా అని ఎందుకు సవాల్ ఇసిరిండు? నువ్వు పంపించినటువంటి నిజంగానే గాజులు చీర అసమర్థుడు అయినప్పుడు, ఎవరైతే గాజులు చీరలు, ఇంకోటి నువ్వు సమర్థిస్తున్నావు తమ్ముడు, ఆడవాళ్ళకి ఎక్కువగా ట్రాన్స్పరెన్స్ గా ఉంటది అని అనే మాటకి ఆయన ఇంకో మాట కూడా జత చేసిండు దానితో పాటు. దద్దమ్మ అంటే గాజులు వేసుకున్న వాళ్ళు, చీర కట్టుకున్న వాళ్ళు దద్దమ్మలా. అబద్ధాలు చెప్పాడు దద్దమ్మ, అబద్ధాలు చెప్పినోడు దద్దమ్మ లాగా అన్నాడు ఆయన. దాన్ని మీరు వక్రీకరించుకోకండి ప్లీజ్ దయచేసి. మహిళా లోకాన్ని కూడా దద్దమ్మ అన్నది ఆయన అన్నాడు, దద్దమ్మ వాడు అన్నాడు. గాజులు వేసుకొని దద్దమ్మ రా మొగోడివైతే అన్నాడు. ఆ మాట, ఈ మాట నువ్వు సమర్థించుకో. అబద్ధాలు ఆడిన ఇప్పుడు మీరు అనుభవించుకుంటే ఎట్లానే ఉంటదండి. ఇప్పుడు దీన్ని వక్రీకరించుకోవాలి. ఇప్పుడు మీరు ఎందుకు ఒక నిమిషం మీరు ఎందుకు సమర్థిస్తున్నారు అక్క? ఇప్పుడు గాంధీ గారిని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? గాంధీ గారిని ఎందుకు సమర్థిస్తున్నారు? అక్కడి నుంచి నేను చెప్తున్నది అదే, నా వర్షన్. ఓకే, ఇప్పుడు ఈయన ప్రవర్తన చూసి ఇప్పుడు ఈయన ప్రవర్తన అర్థమైంది కదా అక్క. ఇప్పుడు ప్రవర్తన అర్థమైంది కదా. ఏదైతే ఒక చిన్న విషయం అక్క, లేదక్క చిన్న విషయం, సుజాత అక్క చిన్న విషయం అక్క. ఈయన ప్రవర్తన మీకు అర్థమైంది. ఇప్పుడు ఆయనకి ఇచ్చే పదవి తీసేయండి. ఆయన బిఆర్ఎస్ పక్షం మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఆయన పదవి తీసేయండి. యాంకర్ గారు కాస్త సమయాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రామూర్తి గారు ఒక నిమిషం. నేను ఒకటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటలకి నేను నాట్ పాలిటిక్స్ గా నేను మాట్లాడుతున్నా, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నా. 3 రోజుల నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ మహిళా జాతిని కించపరిచిండు అనే మాటకి మా క్వశ్చన్. నేను ఇంకోటి కూడా అన్నా, ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, టిఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నాడా అని తేల్చుకోండి. మీకు ఎవ్వడు వద్దలేదు, ఇద్దరు తేల్చుకోండి. కానీ దానికి మహిళలు ఏం చేశారు? మహిళల్ని ఎందుకు మధ్యలో లాగొద్దు, మహిళల్ని ఎందుకు లాగండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ అది. సరే, ఇందాక అన్న అడిగినారు, ఇంతవరకు మీ పార్టీ నుంచి దాని మీద రిప్లై రాలేదు. మీరు ఇంతవరకు దాన్ని సమర్థిస్తున్నారా లేకపోతే దాన్ని మీరు ఖండిస్తున్నారా అనే దానికి పార్టీ నుంచి రాలేదు. రాకపోవడం పైగా మహిళలు ట్రాన్స్పరెన్స్ గా ఉంటారు కాబట్టి మహిళలను ఉద్దేశించి మాట్లాడిండు. చీరా గాజులు వేసుకొని దద్దమ్మలాగా, మొగోడివి అయితే దద్దమ్మలాగా కాదు అనుకుంటే రా అని. దీనికి ఎండ్ పాయింట్ ఏమంటారు సుజాత గారు?
దీనికి ఎండ్ పాయింట్ ఏమంటారు అసలు? నేను ఒక్కటే, మాకు క్షమాపణ చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి. ఎందుకంటే ఓకే. వీళ్ళకు అది ఊత పదం అయిపోయిందండి. మహిళల్ని కించపరచడం ఊత పదం అయిపోయింది. ఎందుకంటే కేటీఆర్ మొన్న మహిళల్ని కించపరుస్తూ బ్రేక్ డాన్సులు చేసుకోండి, లేకపోతే క్లబ్ డాన్సులు చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి అన్నటువంటి మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలి. యావత్ తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానపరిచినటువంటి కేటీఆర్ మహిళా కమిషన్ ఎదురు హాజరుపరచాల్సి వచ్చింది. ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇలా మహిళలు డాన్స్ ప్రతిసారి చేస్తే తప్పేమున్నది అక్క? ఒక్క తప్పేమున్నది? నిమిషం. మొగల్లే చేయాలి డాన్స్? చెప్పనండి. ఎందుకన్నాడు మరి? మేము కూడా వచ్చి డాన్స్ చేస్తాం. తప్పేమున్నది మీతో అక్క? పాటు మరి ఎందుకన్నాడు తప్పేముంది ఆడవాళ్ళని? అక్క? అంటే మీరు తప్పేం లేదు. అట్లా దాన్ని తప్పు ఇప్పుడు చేస్తారు, రాజకీయ తప్పు కోణంగా చేస్తారు, మళ్ళీ దాన్ని వక్రీకరించడం సమర్థించుకుంటారా ప్రతిసారి? తప్పెక్కడ? పాపం రవి సోదరుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన మన గవర్నర్ గారిని కింద పెట్టుకుంటావు అనే మాట వల్గార్ గా మాట్లాడినా కూడా ఆయన సమర్థిస్తున్నాడు. అవి మేమేం అక్క చేయలేము దాన్ని దాన్ని. ఇంపార్టెంట్ బిల్స్ సమర్థించలేదు. అని మీకు కూడా తెలుసు అక్క. నేను సమర్థించలేదు, తప్పు చెప్తున్నాడు, తప్పు సమర్థించలేదు ఒప్పుకున్నాడు కానీ- అని చెప్పారు. అందరూ తప్పు ఒప్పుకున్నాం. మాట్లాడి కంక్లూడ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం, సమయం అయిపోతుంది. కొంచెము మీరిద్దరు మాట్లాడినా నేను కామ్ గా కూర్చున్నాను. నేను అసలు పిన్ డ్రాప్ సైలెంట్ గా విన్నాను. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా. మేము అడిగేది ఒకటే క్వశ్చన్. మాకు పాలిటిక్స్ కాదు ఇప్పుడు నేపథ్యం. మేము మహిళలు, మా మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మేము ఎవరిని Right. కూడా ఉపేక్షించము, Right. ఎవరిని కూడా ఊరుకోము. కేటీఆర్ ఈ రోజు క్షమాపణ చెప్పి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డితో అనిపించాడు. అంటే ఒకడు క్షమాపణ చెప్తాడు, ఇంకోడు అంటాడు, ఇంకోటి క్షమాపణ చెప్తాడు, ఇదే పని మీకు. మహిళల్ని అంటూనే ఉంటారు, మేము వింటూనే ఉంటామా? మీరు ప్రతిపక్షంలోకి పోయినరని మహిళల మీద కసి తెచ్చుకుంటారా? మహిళల మీద పడతారా? మీరు ఎన్నిసార్లు అవమానిస్తారు? అసెంబ్లీలో సవితక్క గురించి కోటేశ్వర గారు. మాట్లాడారు. సవితక్క గురించి ఒక్క వర్డ్ అన్నా మేడం, రేవంత్ రెడ్డి please. గారు ఒక్క వర్డ్ అన్నా కూడా అబ్యూజ్ గా మాట్లాడలేదు. దాన్ని పట్టుకొని మీరు ధర్నాలు చేసి నల్ల బ్యాడ్జీలు వేసుకొని కోటేశ్వర గారు. అసెంబ్లీ బాయ్కాట్ చేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు ఈ చేస్తున్నారు. కొత్త సంస్కృతి కాదు, చెత్త సంస్కృతి. ఇట్లాంటి చెత్త సంస్కృతి తెలంగాణలో వచ్చినందుకు చాలా బాధపడాలి. సో దీనికి ఎండ్ పాయింట్ ఎట్లా అయితే బాగుంటుందండి? ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఏం అంటారు? లేదండి. ఈసారి మేము ఇప్పుడు కోటేశ్వర గారు ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. తర్వాత ఇప్పుడు మేము స్పీకర్ గారికి, గవర్నర్ గారికి, అలాగే మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం కాసేపట్లో. ఓకే. మేము చెప్పేది ఏంటంటే, ఇది ప్రతిసారి మహిళల్ని, ఈరోజు అంతరిక్షంలోకి పోతున్నాం మహిళలు. రాష్ట్రపతిని చేసుకున్నాం, ప్రధానమంత్రిని చేసుకున్నాం, గవర్నర్లను చేసుకున్నాం, పెద్ద పెద్ద స్థాయిలో మహిళల్ని చూస్తున్నాం. మిమ్మల్ని అన్నది ఒక ఆడది తల్లి. వీళ్ళని కించపరిచే హక్కు గాని, అధికారం గాని Right. Further గా అట్లాంటివి అవ్వకుండా చూస్తారు. చెప్పలేదు. కాబట్టి బేషరతుగా బహిరంగంగా టీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, అలాగే పాడి కౌశిక్ కూడా క్షమాపణ చెప్పాలి. ఇంకోసారి Right. మేము ఇలా ఊత పదంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడము, ఇంకోసారి నోరు జారము అనే మాటని బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి వాళ్ళు. మాకు ఒక్క నిమిషం అక్క, ఒక్క కోటేశ్వర నిమిషం. గారు, కోటేశ్వర మీ- గారు. మీరు ఇస్తా, ఇస్తా, ఒక్క నిమిషం. చిన్న కోటేశ్వర గారు మాట, చెప్పిన మాట నీకు ఇస్తా. చిన్న మాటే, నీ పెద్దది కాదు. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ చీర జాకెట్ వేసుకొని బీఆర్ఎస్ నేతలు బస్ ఎక్కువని అన్నాడు, మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? Yes. అంటే అప్పుడు Right. మహిళలకు అవమానం జరిగినట్టు కాదా? Right, right. ఏం మాట్లాడతారక్క? ఇంకా దానికి చాలా కూడా చెప్తా. నిండు సభలో మహిళలను పట్టుకొని ఎట్లా మాట్లాడు, నిండు సభలో మహిళలను పట్టుకొని ఎట్లా మాట్లాడిండు, సబితక్కని మాట్లాడుకొని ఎట్లా మాట్లాడి, ఇవన్నీ చాలా ఉన్నాయి. రేవంత్ కోటేశ్వర గారు, రెడ్డి conclude చేయండి సార్. ఒక ఒక్క పెద్ద నిమిషం, సభలో రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం, మహిళలను అవమానించి మాట్లాడాడు. ఎల్ఎస్ గారిని మాట్లాడేవండి. ఇప్పుడు దీనికి ముగింపు పలకాల్సింది కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పెద్దలు, అదేవిధంగా అవును. పాడి కౌశిక్ రెడ్డి, గాంధీ వ్యక్తులుగా చూసినప్పుడు, ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు మన రామ్మూర్తి గారు మాట్లాడినటువంటి చూస్తే బీఆర్ఎస్ లో ఎలాంటి పునరాలోచన కూడా ఉన్నట్టు లేదు. ఎందుకు అంటే కేటీఆర్ తాను చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన బహిరంగంగా, అదే విధంగా చైర్పర్సన్ మహిళా కమిషన్ ముందు క్షమాపణలు చెప్తే ఆయన చేసిన దానిలో తప్పేం లేదని చెప్పేసి మళ్ళీ రామ్మూర్తి గారు మాట్లాడుతున్నారు. లేదు క్షమాపణలు చెప్పిన విషయం చెప్పినా దాన్ని వక్రీకరించొద్దని చెప్తున్నా. అయిపోయిన ముచ్చట ఇది. వక్రీకరించొద్దు కాదు, దానిలో తప్పే ఉంది. దానిలో తప్పే గడిచిపోయిన విషయం. నేను డాన్స్ గురించి చెప్పినా, ఎవరైనా డాన్సులు చేయొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, డాన్స్ ఎవరి సొంతం కాదు. అసలు మీరు ఒకసారి మళ్ళా వీడియో చూసుకోండి, అందులో ఆయన రావు గారు ఇప్పుడు రావు గారు నేను అన్న విషయాన్ని వక్రీకరిస్తే ఎన్నైనా చేయొచ్చండి. ఒక విషయాన్ని ఇప్పుడు ఒక ఊరికి ఎన్ని దారులైనా ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఉన్న విషయం మీద మాట్లాడండి.
రైట్ రైట్ చేయండి ఉన్న విషయం మీదనే మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు విషయాలు పక్కదారి పట్టేది రాజకీయ పార్టీల వాళ్ళు, మీరు కూడా పక్కదారి పడుతున్నారు. అది కాదు పాయింట్. రెండోది, ఇందాక నేను మధ్యలో అన్నాను, మహిళలు చీర కట్టుకుంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటారంటే దాని అర్థం ఏంటి అసలు? అబద్ధాలు ఆడరు అంటున్నా. మళ్ళీ దీన్ని కూడా మీరు ధృవీకరిస్తే ఇట్లా transparent అబద్ధాలకి ఎట్లా మాట్లాడతారంట? అబద్ధాలు ఆడడం ట్రాన్స్పరెంట్. మీరు ఇప్పుడు చూడండి రావు గారు, మీరు ఎంత దురాలోచనతో మాట్లాడుతున్నారు. మీ ఆలోచన చక్కలేదు first of all. లేదు, మీరు లేదు, ఏం ఆయన చెప్తున్నారు ఈ అంటున్నది కాదు. విషయంలో? నేను శారీకి- అన్నది చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరున్నారు లైవ్ లా, అక్క ఉన్నది లైవ్ లా, అక్క ఉన్నది లైవ్ లా, అదే విధంగా రవాణా లైవ్ లో ఉన్నాడు. ఇంత దురాశలు లేదు దురాశలు మీరు చేస్తున్నారు. రామమూర్తి గారు, మీరు పొరపాటు అర్థం చేసుకుంటున్నారు. ఆయన లేదు, లేదు. శారీకి ట్రాన్స్పరెన్సీకి సంబంధం ఏంటి లేదు, అంటే తప్పదు. నిజాయితీగా ఉండడానికి శారీ కట్టుకుంటేనే నిజాయితీగా లేదు, లేదు, ఉండడం. మాట్లాడి నాకు అర్థమైంది. ఆయన మాట్లాడి నాకు ఒక్క నిమిషం అర్థమైంది. చెప్పనివ్వండి, ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. Yes, చెప్పండి. శారీకి దురాలోచన దుఃఖానికి చేటు. దురాలోచనలో వదిలేండి, మంచిగా మీరు మాట్లాడండి. ఎటు నుంచో ఎటు వెళ్ళిపోయారు. కొంచెం మాట్లాడే అది మీరు అవకాశం తెలుసుకోండి. కాదక్క వేరే కాడికి పోతున్నాడు. ఎంత గలీజ్గా కాదు, మీరు వెళ్ళవాళ్ళే. అయ్యా కాదులే. రామమూర్తి గారు, మీరు వెళ్ళవాలి సార్. కాదులే. కోటేశ్వర గారు గలీజ్ చెప్పండి. అంటే ఏంటి తమ్ముడు? నువ్వు అన్నదానికి ఆన్సర్ చెప్తుంటే చెప్పండి, మాట్లాడండి. ఆ దురాలోచన అనేది మీరు తెలుసుకోండి. ఇప్పుడు మీరు పులుసులో ఇరుక్కుపోయారు. అది మీకు మీరేం గమనించట్లేదు. మీరు మేము మహిళల ఇరికినామా, పట్ల వాళ్ళు మీరు ఇరికినా ఎమ్మెల్యే తెలుస్తా చేసినటువంటి ఉంటుంది. దాని పట్ల అవును సార్. చాలా మీకు మంది ఏ మాత్రం కూడా ఓకే. మహిళల పట్ల కించపరుస్తూ చేసిన దాని పట్ల మీరు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, విచారం కూడా లేదు మీ వైఖరిలో. నేను అది చెప్పదలుచుకుంది. రైట్ సార్, అందుకని ధన్యవాదాలండి చర్చలో దీనికి- పాల్గొన్నందుకు. బీఆర్ఎస్ దీనికి ముగింపు పలకాల్సింది పాడి కౌశిరెడ్డి ప్రారంభించాడు, ఆయనే ముగింపు పలకాలి. మిగిలినటువంటి వాళ్ళు కూడా గౌరవంగా పలుకుతారు. ఉండాలనేది చెప్తున్నాను నేను. కోర్టు ముగింపు పలుకుతారు సార్. వీళ్ళందరికీ. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాలువ సుజాత గారు, రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.